ఈ వీడియో మీద 20K లైక్స్ కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే నేను ఒక్కనే సనాక బంగ్లా లోపలికి రాత్రి 12 గంటలకు ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. కెమెరా వద్దు, నేను ఒక్కనే పోతా, కెమెరా పట్టుకొని పోతా, ఒక్కనే పోతా. ఇంకా చెప్పు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేసాం ఒక కార్డ్బోర్డ్ హౌస్ అండ్ దాంట్లో మేము చేయబోతున్నాం 24 అవర్స్ క్యాంపింగ్. కార్డ్బోర్డ్ హౌస్ ఎక్కడ వెయిట్ చేస్తున్నారు వచ్చేసి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పర్టికులర్ గా గైస్ మేమైతే ఒక యూనిక్ డిజైన్ తోని దీని అయితే తయారు చేసినాం అండ్ ఇంతవరకు మేము తయారు చేసిన హౌసెస్ తో దీన్ని మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి డిఫరెంట్ స్టైల్లో అయితే బిల్డ్ చేసినాము. సో దీంట్లో ఈ రోజు నుంచి రేపటి వరకు మేమైతే 24 అవర్స్ క్యాంపింగ్ చేయబోతున్నాం. వీడియో క్రేజీ ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. చాలా కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మీకైతే హోమ్ టూర్ అయితే చూపెట్టబోతున్నా. బయట మీరు చూసినట్లయితే యూనిక్గా ఒకటి పిల్లర్స్ లాగా సెటప్ అయితే తయారు చేసినాం అండ్ ఇక్కడ కూడా మనం కూర్చోవచ్చు. ఈ రోజు రాత్రి స్పెషల్గా ఏం చేద్దామంటే ఒక ఛాలెంజ్ పెడదాం. ఛాలెంజ్లో ఎవడైతే ఓడిపోతాడు రాత్రి అనుకుందో ఛాలెంజ్ పెడదాం. ఛాలెంజ్ ఎవరైతే ఓడిపోతాడో వాడు వచ్చేసి వీడియో అనుకోవాలి. దీని కింద మంచి వాడది మొత్తం బయట తెల్లారదాకా బయట వండుకోవాలి అండ్ మీరు అందరు లోపల వండుకుంటారు. సార్ లోపల కూడా రాదు, మీరు చూపిస్తా. లోపలికి ఆల్రెడీ పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల వేరు. లోపల మీరు చూసినట్లయితే ఇది కూడా సంథింగ్ డిఫరెంట్ స్టైల్. మొత్తం కూడా కార్డ్బోర్డే, దీంట్లో గాలి మొత్తం వస్తలేదు అని చెప్పేసి ఇక్కడ సైడ్ ఒక విండో తయారు చేసినాం. అంతేకాకుండా ఇక్కడ సైడ్ వచ్చేసి ఒక విండో అయితే తయారు చేసినాము. ఈ హౌస్ లో ఒక దయ్యం కూడా ఉంది. ఆ దయ్యం ఎక్కడ ఉందని చూస్తురా, ఇక్కడ అవుతుంది. ఏ పుచ్చుకోరు దయ్యాన్ని. మొత్తం చింపి పారేసారు మనలు బాగా ఉన్నారు. సో వీడియోలో వచ్చేసి గైస్ క్రేజీ అంటే క్రేజీ ఫన్ అయితే ఉండబోతుంది. మీరు చూడొచ్చు మొత్తం అందరం కూడా 5 అవుతున్నాము. సో చూద్దాం ఎట్టుంటది ఏం కథ అని చెప్పేసి ఫటాఫట్ మన క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో అరే చేతున్నా కదరా, చేతి తీసుకురా. ఈ చేతి వస్తున్నా నువ్వు నాకేం కాలే. వాడే గిట్లా అయిండు. చచ్చిస్తే లేపని లేపు. చాయ్ చేసేది వాడే అసలే. చేసుకోరు మీరు. సంపెత్తును బర్రె బర్రె చాయ్ మాస్టర్ వచ్చింది అరిగేట వచ్చి. దున్నపోతే మంచిగా తినేసి వచ్చింది. లేని పోతాయి, ఇంటికి పోతాయి. డప్పులు సప్పులు కావాల్సి ఇదే ఇల్లు, ఇంటికి కూడా లేదు. ఇప్పుడు వచ్చేసి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడిని చాయ్ చేయాలంటే వీడు చేయాలంటుండు. సో దానికి సొల్యూషన్ లాగా ఏం చేయబోతున్నాం అంటే అందరూ నతీర్లు వేస్తాము. నతీర్లు వేస్తే ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళు చాయ్ చేయాలి. వాడే నువ్వు పెడతావు వైపు గోర్లు పచ్చి ఉండద్దు. సాయంకాలం అయితే నాకు సంబంధం లేదు. మంచి గాలి అనుకో, మంచి సెట్ అవుతుంది. గిట్లా గిట్లా ఇష్టమియా అంతే. మాస్టర్ ఎందుకు మాస్టర్ పెట్టి మీ ఇద్దరు ఒకటే పెట్టి తప్పిత్తరాట రేపు అయిపోయింది. ఇప్పుడే పని చాయ్ పెడితే థమ్స్అప్. ఏదో దారా పక్కా ఉపాసం ఉండి మరి క్యాంపింగ్ పోతాం. నో ఫుడ్ ఛాలెంజ్. ఇప్పుడు వచ్చేసి రాకేష్ గారు అయితే చాయ్ పెట్టబోతుండు. ఈ జింగిరి గారు పెడితే మంచిగా పెడతారు, వాడు కాపలా పెట్టాడు. అరే పెట్టరు డైమండ్. అరే ఒక పని రాకేష్ ఒక గుద్దు పెట్టు. అందరం కొట్టాలి. అందరు కాదు ఒకటే. నేను చెప్తున్నా, నేను పెట్టాలంటే నువ్వు చెప్పుకోవాలి. ఒక్కనే పని చేస్తున్నావుగా పెట్టు. ఇంకేదిరా నువ్వు పెట్టకపోతే అందరు కొట్టాలి. ఆయన కొడితేనే కొడతాం. వాడు మంచిగా పెడతారా, వాడు మెల్లనే కొడతాం. ఒకటి అయిపోయింది. పెట్టకుంటే నిన్నే నాకే
ఓకే గైస్, మొత్తానికి అటు ఇటు వీడియో ఒప్పుకున్నాడు, వీడియో పెడుతుండే చాయ్. ఎవరికి చాయ్ పెట్టరాదు, నేనే ఒప్పుకున్నాయా. 4 గుద్దిన చాయ్ ఒప్పుకున్నాయా. ఇప్పుడు మాట్లాడితే సేమ్ నాకు ఎట్లా చెప్పన్నా, కొడంగల్ శేఖరు బిగ్ బాస్ అంటే తెలుసు, ఇంకా నాగార్జున సార్ బాగా ఆడతారు. ఒప్పుకున్నా, గుద్దులు తిన్నా, గుద్దులు కొట్టినా, ఆయన కొడితేనే చాయ్ ఒప్పుకున్నా. పెట్టు మస్తు ఒప్పుకుంటలేదు. మంచిగా గుద్దు గుత్తాం నేను మేడం ఒప్పుకున్నా ఇప్పుడు ఒప్పుకున్నా పెట్టు. ఈ కాలుకి ఏమైంది? ఓ ఓ అని అవుతుంది కాలు. అదే ఇది ఏదైంది? ఉబ్బింది కప్ప. ఇప్పుడు వచ్చేసి నేను, కూరాడు, రాకేష్ ఆడు, రాక్ పేపర్ సిజర్ అయితే ఆడుతున్నాం. అందరం ఆడదాం. ఎందుకు ఆడు? కాలు మీదనే కొడతాం. నలుగురు ఆడితే మజా ఉంటుంది. మెల్ల కొడతా అంటే ఇక్కడ గుసర గుసర అయింది స్వీట్. జ్వరం వచ్చింది. రాక్ పేపర్ సీజర్. ఒకటి లేకపోతే నేనే కొట్టినది ఏడవకు. రాక్ పేపర్ సీజర్. గట్టి కొట్టింది. దెబ్బ పెడతా. రాక్ పేపర్ సీజర్. ఓహో. రాక్ పేపర్ సీజర్. వంగుతా, నేనే వంగుతా. ఏం కాదు, బాల్ రాక్ పేపర్ సీజర్. మెల్ల అదే చెత్తను కొట్టాలి, అదే చెత్తను కొట్టాలి. రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ రాక్ పేపర్ సీజర్. కొట్టు ఫస్ట్ కొట్టు. వంగును నిన్నే కొడతాను. ఆడకుంటే మంచిగా ఉన్న కుదులు అంతే, అవసరం లేదు. నాకే ఆడాలి ఆడాలి. రాక్ పేపర్ సీజర్. ఇగో కొట్టురు. చేయగట్ట చేయలు పెడితే 3 సార్లు కొడతా. నేను ఆడ ఇప్పుడు మెల్లగా కొడితే ఇప్పుడు నేను కూడా మెల్లగా కొడుతుంది కదా. ప్రతిదీ మెల్లగా కొట్టానే నిన్ను. ఇట్లా ఏదో రూపాయికి ఏదో దొరుకుతుంది చిట్టుకుపోయినది అట్లా సౌండ్ చిన్నప్పుడు చిట్టుకుపోయి దొరుకుతుంది. లాస్ట్ డే ఇదే. ఒకవేళ నేను అవుట్ అయినా నేను ఆడ కొట్టులేదు అప్పుడు. ఇక మళ్ళా రాక్ పేపర్ సీజర్. లాస్ట్ కొడతా. అందరు మంచి కూడా కొట్టాలిగా. క్యాన్సర్ ఏమైంది? అందరూ కొడతారు. నువ్వు ఆయన కుంటి సీక్రెట్ ఎలా పడతారా? ఇంత ఆగిన మొత్తం వస్తుంది కొడుతుంది గడతోడి. ఏమైంది మరాడా? ఉబ్బింది. ఇంకా 3 minutes మొత్తం. సీక్రెట్ రూమ్ లలా గెలవన్న ఎడబడతారు దొరికితే ముళ్ళు వచ్చింది. నాకేం కావాలి? నువ్వు గట్టో నీరా. నువ్వు కడక్నాథ్. నీకేమైతుంది? మా టీంలో ఎవ్వరు చాయ్ పెట్టినా కానీ అది గట్టి కొట్టాలా చాయ్ వేస్ట్గా. ఇట్లా
మస్తు పెడతాడు కదా వీడు నేర్చుకుంటే జింగిడి ఆడ పని చేసినాను కదా చాయ్ షాప్. ఇది వచ్చినప్పటి నుంచే మంచిగా నేర్చుకున్నాను నేను నేర్చున్నా పని చేతిగా మంచి చేయలే ఆడ అక్కడ చాయ్ చచ్చుడు ఓన్లీ చాయ్ పెట్టి కాదు. చాయ్ టాక్కుండు మేము తాగినామా ఆ రోజు పోయినా అదే షట్. వీడు పొద్దుగాల రాలేదు అమ్మ లావట్టింది ఫోను ఏడమ్మా అంటే దానికి జ్వరం వచ్చింది వీడు అప్పుడు కొట్టాడు వీడు. దానికి ఇగో ఇగో. ఇప్పుడు చాయ్ వెతికి ఇవ్వాలనుకో దానికి కావాలి చాయ్ కూడా. ఎప్పటి వరకు వస్తాడా అంటే లేవంగానే దాన్ని పంపిస్తా చాయ్ నాకే మంచిగా అనిపిస్తుంది ఏంటిరా ఏమంటున్నావురా? టేస్ట్ మంచిగా ఉంది అంటున్నా ఎట్లా? టేస్టీ మంచిగా ఉందా నా చేయి నాకే మంచిగా ఉన్నది చెయ్యి చాయ్ కాదు చెయ్యి చెయ్యిగా చాయ్ అన్నారా ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. లాస్ట్ టైం మనం చిల్డ్ రూమ్లో క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో పైన మీరు చేసిన కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి చాలామంది ఏమైనా కామెంట్లు చేసినట్టు ఒక మిస్టేక్ అయితే అయింది నా దాంట్లో, యాక్సెప్ట్ అయితే చేస్తున్నా నేను. అదేంటి అంటే -16 degrees అని చెప్పేసి చాలాసార్లు చెప్పినది -16 కాదు, ఓన్లీ 16. అది నాకు చెప్పడంలో మిస్టేక్ అయింది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి NSM ఎడిట్స్ అనేది ఉంది, కూర హోమ్ టూర్ కోసం వెయిటింగ్. కిట్గాడు వస్తుండు, రేపంచలు వస్తాడు వాడు వస్తే వాళ్ళ హోమ్ టూర్ తీద్దాం ఫస్ట్, తర్వాత కూరగాయల హోమ్ టూర్ తీద్దాం. నెక్స్ట్ కామెంట్ అర్జే మామ ఉన్నది ప్రాంక్ విజ్జి బ్రో పైన అని కామెంట్ చేసిన, అందరు కలిసి నా మీద వేసిరుగా, నేను కూడా చేస్తా వాళ్ళందరి మీద, పడకుండా చేస్తా చేయలేవు తెలుస్తా ఆరు చేస్తాను చేయను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అభి మనర్యాన్ ఉన్నది, బిగ్ బాస్ హౌస్ లాగా తయారు చేయండి అయితే కామెంట్ చేసింది. ఇది మస్తు మంది అడిగారు, చూద్దాం ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాహుల్ గౌడన్ ఉన్నది, అన్న కిట్ అన్న ఎందుకు వస్తలేడు, ఆల్రెడీ మీలో అందరికి తెలిసింది వాడు ఎందుకు వస్తలేడు అని చెప్పేసి రేపంచలు వస్తున్నాడు. చాలా మంది ఏమని అంటారు అంటే GTA 5 ఆడండి అని అంటారు గేమింగ్ ఛానల్లో, అది కూడా కన్సిడర్ అయితే చేస్తున్నా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చిట్టి దేవి అని ఉన్నది, వెరీ నైస్ టీమ్ మెంబర్స్ విజ్జు క్యూట్ అని కామెంట్ చేసింది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కూర హోమ్ టూర్ గురించి మస్తు మంది అడుగుతారు, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వినీత్ సాయి అని ఉన్నది, సనాకా బంగ్లాలో 24 hours క్యాంపింగ్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు. సనాకా బంగ్లాలో కష్టం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అమూల్య ఉన్నది, సీక్రెట్ రూమ్ స్పాట్ 10 కోసం ఎంతమంది వెయిటింగ్ అని కామెంట్ చేసింది. ఆల్రెడీ అప్లోడ్ అయింది, మీరు చూసి ఎంజాయ్ చేసారు కావచ్చు. సపోర్ట్ కూడా సూపర్ వచ్చింది. సీక్రెట్ రూమ్ స్పాట్ 11 కూడా వస్తుంది. ఈసారి ఏంటంటే స్పెషల్ వాళ్ళు ఒకటి ఉంటుంది, ఏంది ఇంకా అని చెప్పేసి మీకు ముందు తెలుస్తారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నాగవెల్లి రామకృష్ణ అని ఉన్నది, అన్న సంక్రాంతి వస్తుంది కదా కైట్ ఛాలెంజెస్ చేయండి అని కామెంట్ చేసిండు. కైట్ ఛాలెంజెస్ కూడా చేద్దాం. నెక్స్ట్ కామెంట్ మీసాల వరలక్ష్మి ఉన్నది, సాయి న్యూ కార్ కోసం వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసింది. న్యూ కార్ ఇప్పుడు కొనే పరిస్థితులు అయితే లేవు, ఒకవేళ కొంటే నెక్స్ట్ ఇయర్ ఎండ్లన్నా లేకుంటే మధ్యలో ఏదైనా ఒకటి ఫైనాన్స్ అయితే ప్లాన్ చేద్దాం. ఇప్పట్లో అయితే ఏ ఆలోచన అయితే లేదు. సో ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి గైస్ ఒక గేమ్ అయితే ఆడబోతున్నాం. ఆ గేమ్ ఏంటిది అంటే లాస్ట్ టైం మనం కొండపైన ఓవర్ నైట్ చేసినప్పుడు ఒకటి ఉరినాం కదా, స్క్రీమ్ ద హీరో అని చెప్పేసి ఎంత ఉరితే అంత హైడ్ పోతుంది కదా, ఆ గేమ్ అయితే ఆడుతున్నాం. ఉడత మాత్రం షోలకి రక్తం సంబంధం లాస్ట్ ఎవడైతే వస్తాడో అని కుద్దుడు, చిన్న నుంచి పెద్ద. నువ్వే 3, 2 సౌండ్ చేయొద్దు మరి. సరే చేయొద్దు, సైలెంట్ అందరు ఒకటే ఒకటే ఛాన్స్ అన్నారు. పోయింది ఒక్క నాట స్క్రీన్ వీడు మాట్లాడితే కింద అడి అది పోయినాక ఎంత ఎదురా 71. నెక్స్ట్ తగ్గాడు. చెవులు మూసుకోవాలి.
మరి మొత్తం బంద్ చేసినావు. అడ్జస్ట్మెంట్ తక్కువ పెట్టింది కానీ నవ్వకండి. నాకు ఆగింది అది కొనాకుంది. ఎంత 56% ఏం చెప్తున్నావు ఒక్క పెట్టిండు చూడపంగానే అర్థమైంది దానికి. సల్లు ఎవరా నువ్వు అవే చిన్నోడు గట్లుండదు ఒకటే ఛాన్స్. మొత్తం పెట్టినవాడు ఇంత ముందు తక్కువ పెట్టాలంటే ఎట్లా దీన్ని మాట్లాడితే ఉత్తరే ఉండదు అది. వాడు మెల్లగా 97% దాకా పోయిండు. మనం మాట్లాడుకోపోయింది అది. మరి కావచ్చు. ఒరొకరు మీరు ఒరొకరు. ఎంతరా? నాకేమంటాడు మళ్ళా 71. అలా వాడే అయిపోతుంది. సిగరెట్ సీక్రెట్ నీకంటే ఒకటి ఎక్కువ. 56 ఇద్దరు సేమే 56 ఉన్నది 56. లాస్ట్ డిసైడ్ తక్కువ పోయినా అనుకో ఇద్దరు మాగట్ ఎక్కువదే మీరే పడేస్తూ రావు రా. మళ్ళా స్టార్ట్. మళ్ళీ మీరే పడేసి రావు. సరే సరే పిల్ల అట్లా ఆడుతుంది. పైన తాగింది వచ్చిండు లేకపోతే అబ్బాస్ వాడు వచ్చిండు. ఆయన సేఫ్ గా 69% నేనైతే పోయినా కాబట్టి నేను సేఫ్. ఇద్దరు మళ్ళీ ఫస్ట్ నువ్వు అడ్జస్ట్మెంట్ చేస్తలేదు నాతో ఆడాలి. నువ్వు కూడా చేస్తలేదు మళ్ళా మళ్ళీ ఫస్ట్ కొంచెం ఎక్కువైతే మరి మీరు ఫస్ట్ మేము గెలిచిన మీ ఇద్దరికే ఓన్లీ 100 అనుకో మళ్ళీ మీ ఇద్దరికి ఉంటది లేకుంటే మీరు ఓడిపోయి మాకుండదు మీ ఇద్దరికే పోటీ. ఇప్పుడు వెళ్ళి థమ్స్ అప్ రాకేష్ థమ్స్ అప్ లాస్ట్ దాకా పోయింది కాబట్టి ఓడిపోయింది కదా మీరు పాపం. కింద 55% ఉండే 100 పోయింది కంప్లీట్. ఫస్ట్ 56 ఉండే 55 56 ఉండే చూడు 55 మళ్ళీ కొడతాం అందరం కొట్టుడే మరి
నేను అప్పుడే చెప్పిన 55 అని. వింది కన్ఫ్యూజింగ్ ఉంది. ఒక 55 అయితే మళ్ళీ కొట్టాలి విన్ని. మొత్తం బంద్ చేస్తుండవు. మీరు బంద్ చేసుకోరు. 56 పడ్డాక 56. 56 సేఫ్. 55 అనుకున్నాం, కాకపోతే 56. చీకటి అయితే అయిపోయింది గైస్. డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసినాము. దీంట్లోకి చాలా సామాన్లు అయితే ఎక్స్ట్రా యాడ్ అయినాయి. మావాడు తీసుకొచ్చిండు బయట వాళ్ళు. సో మీకు ముందుగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ వచ్చేసి ఏమొచ్చిందంటే ఒకటి ఈ సిలిండర్ అయితే వచ్చింది అనమాట. సిలిండర్ గ్యాస్ పై అయితే వచ్చింది. సెకండ్ ఐటమ్ ఏది వచ్చింది అంటే ఎక్స్ట్రా లైట్స్ అయితే వచ్చేసి లైట్స్ మొత్తం సెటప్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఇంకొకటి ఏంటిది అంటే ఇక్కడ సైడ్ మీరు చూడొచ్చు ఒకటి హీటర్ కూడా యాడ్ అయితే అయిపోయింది అనమాట. సల్ వచ్చేసి విపరీతంగా పెడుతుంది. అందరు ఆల్రెడీ సిక్ అవుతున్నారు. ఒకవేళ ఇంకా ఈ సల్ ఎట్నే మెసులుతే ఒకవేళ ఏదైనా అటాక్ చేస్తుందేమో జ్వరమో ఏదైనా అని చెప్పేసి ఆఫ్ అయితే చేసేసినాము. ఆ హీటర్ పెట్టుకున్నాం లోపల. చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంది. ఒకసారి బయట మొత్తం మా వాళ్ళు మన టీ షర్ట్ ఆడిన లైట్లు అయితే సెటప్ చేసారు. ఒకసారి బయట లుక్ అయితే వేయండి. ఇప్పుడు డిన్నర్ లో స్పెషల్ ఐటమ్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు బాస్మతి రైస్. అండ్ ఇంకొక ఐటమ్ ఉంది. బేడది రే మెయిన్ చికెన్. డైలాగ్ మిస్ కావద్దు. చెప్పు ఇప్పుడే అనుకోండు. ఇప్పుడే చెప్పు. వీళ్ళకి ఒకరికి అండ ఉండడానికి రాదు. ఏమి అద్దాదు. కోడి కోడి వద్దు వద్దు నీకు వడిస్తాడు. నేను ఉంటా. నీకు వడిస్తాడు. నాలుగు చాయ్ చాయ్ ఊతలేదు మరి. కాదు నాలుగు ఇలా చికెన్ అనుకో మొత్తం నాశనం. కాదు కాదు నా చాయ్ అని చేయమను. వద్దు చాయ్ ఎంత అన్న వద్దురా. నీళ్ళకి అయింది అనుకో. నీకెవడియాడు మంచిగా వాడు వండితే పుల్లలు కడుపు నిండా తిందాం అందరం. ఖరాబ్ చేసుకున్నాం అనుకో ఎవరు కాకుండా అవుతుంది. చికెన్ వండు. చికెన్ అబ్బో చికెన్ వండితే అరే ఫస్ట్ ఏం కుదరను మిరపకాయలు పోయి తర్వాత ఉల్లిగడ్డలు పోయి అసిస్టెంట్ నేర్చుకుంటున్నాం. నేర్పిస్తున్నాయి మొత్తం. ఫస్ట్ రైస్ వేసుకోవాలి. ఫస్ట్ రైస్ వేయాలి, తర్వాత ఇక తినాలి డైరెక్ట్. పాప్కార్న్ ఉండే రేపు పొద్దున పని వస్తాయి ఇవి కూడా అన్న. లో బడ్జెట్ టాటో మరి లో బడ్జెట్ చెప్పించాలా లో బడ్జెట్ టాటూ రిమూవల్. లో బడ్జెట్ టాటూ రిమూవల్. మనం ఇష్టం ఉన్నప్పుడు వేసుకోవచ్చు, ఇష్టం ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఓకే సార్. హత్తుకుంటలేదురా. అందరికంటే ఎక్కువ హెయిర్ ఫాల్ వీనికి అయితే ఒకసారి ఇట్లా అన్నాం అనుకో ఒక 4-5 ఎటుకలు వస్తాయి. అంటే బట్ట కూడా అయితే పని అయిపోయినట్టు కన్నా ఒకటి రన్నింగ్ చికెన్ కడుగుతా. నేను ఇక పాట పాడుకుంటుంటా. అట్లా కొట్టకు. వీడు గివిట్ చూసి నిమ్మకాయలు అనుకుంటున్నా. నిమ్మకాయలు పోయా నాకిత్తుడు. అదే నిమ్మకాయలు ఏంటో తిను సేపు లెక్క ఉన్నాయా చచ్చిపోతారు. మంచిగా చచ్చిపోయి తెస్తాను రా. ఏంటో ఉంచి ఇప్పుడు తింటలేడు. మంచిగా వరకు ఎప్పుడు తాజానికి ఒక ముక్క ఫ్రై చేసి ఇస్తున్నా. ఎట్లా పడుతుంది తాజానికి ఒక చికెన్ ముక్క కావాలంటే ఫ్రై చేసిన కడపడేసుకో. వద్దు నాకు ఇదే కావాలి. డైరెక్ట్ ఆరా కచ్చా
సింహం కారపడుతుంది తినదంటావా? కుక్క కూడా కారపడుతుంది. అది ఏదంటే అది మిద్ద కుక్క. నల్ల టైగర్ బ్లాక్ టైగర్ ఉంటుందా? అదే ఉన్నది కానీ పక్కటే పక్కపడి స్నేక్ స్నేక్ ఏం కాలే ఇంకొక ముక్క తీసుకో. వీళ్ళిద్దరు చెరొక పాట చూసుకుర్రు. ఫస్ట్ వాడు సెకండ్ వాడు పాడదామని డిసైడ్ అవుతలేరు. బ్లాక్ పేపర్ సిద్ధర్ అయ్యారు. ఎవరికి ఎక్కడ ఫస్ట్ వాడరు. కొట్టు లేదు వీడు ఏమన్నా అంటే కొడతావా అని ఈ పాడమే స్థాయి లేదు. రాక్ పేపర్ సీజర్. ఫస్ట్ నువ్వే పాడిగా. ఒరే ఉంటావా పీక్తావా? రేపు క్యాపింగ్ అయిపోయాక నాగుతుంది. అవును దగ్గర పడ్డదని పానం. ఇయో తెలుగు ఎక్స్పెరిమెంట్స్ గుర్తు. వీడి లెక్కన వెళ్ళిపోయినా కానీ సలాకా ఇట్లా పోసింది. రేపు అడుగుతారు డాడీని కిట్టుగాడు సలాగా కట్టిండు. వీడు పోయి వంగిండు. ఆ సలాగా కనబడతలేదు చక్క ఉండే వరకు అలా సక్కున పోసింది. ఆ పిట్టేమో కానీ మీసమున్ననేస్తామా నీకు రోజం ఎక్కువ రోజు. ఏం పాట బాబు ఇది? మీసమున్ననేస్తామా నీకు రోజం ఎక్కువ రోజమున్ననేస్తామా నీకు కోపం ఎక్కువ స్నేహానికి స్నేహం కోసం ఇల్లే అన్నా అంటేనే నువ్వు వాడు ఇప్పుడు చక్క పాటన వాళ్ళను ఏం పాడాలి మళ్ళా? వేరే పాట వాడు. వేరేం పాట పాడాలి? పావనం పాట అంటున్నా. ఏంటిది తెలియదు నాకు. తెలియదా? పాడ అసలు నువ్వు వాడితే తెలుస్తుంది. కబూతరు నాకు సిగ్గు అనిపిస్తుంది. పాడస్తాను సిగ్గు పాడు. సిగ్గు వచ్చింది నాకు ఘోరంగా. కన్ను మూసుకొని వాడతా ధైర్యం వస్తుంది నాకు. ఊహించుకుంటున్నావా? ఊహించుకుంటా కాదు ఏమన్నా జా 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 कबूतर जा 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 कबूतर जा 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 ఎందుకు జాడ అవుతున్నావు? पहले प्यार की पहली चिट्ठी ओ पहले प्यार की पहली चिट्ठी साजन को दे कबूतर जा 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 कबूतर जा 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 कबूतर जा 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 कबूतर जा 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 अंते తప్పకుండా వాడినా. చలో ఒక్క లైన్ కూడా దాచిపెట్టలే. తప్పకుండా వాడాలి. నీలో వలపు అణువులే ఎన్నని న్యూట్రాన్ ఎలక్ట్రాన్ నీ కన్ను ఎట్లుంది పాట తెలుసా? పని చేస్తాం చూడు కరెంట్ గట్లుంది పాట. నాలో తీపి ఆశ అయ్యో సన సనా బంగ్లా క్యాంపింగ్ ఏమంటారు పావా? యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్ ఉంది అనుకోండి. ఇప్పుడు వీడు ఉన్నాడు, నేనున్నా. ఒక పర్టికులర్ ఐటెంలా దీని రియాలిటీ ఏందని నేను చూపిస్తున్నా. వీళ్ళు ఏదో ఉందని వీడు చూపిస్తుండు. ఒకవేళ నేను ఎక్స్పోజ్ చేసిన అనుకోండి అది వీనికి ఇబ్బంది అవుతుంది. అది నాకు నచ్చలేదు. అందు గురించి ఏం చెప్తున్నా అంటే క్లోజ్ ఆడికి క్లోజ్ అవసరం లేదు. ఇంకా ఏం చేస్తా చెప్పు. అది 60 కెమెరా పెడతా. 10 20 పెట్టినా ఏం రికార్డు కాదు. రాసి పెట్టుకో. నాకు తెలిసి అయితే ఏం లేదు అలా. ఒకవేళ కర్ర దయ్యం ఉన్నది సపోజ్ చెప్తున్నా, మనం ఇవ్వలేం లేం. అలా రికార్డు కావన్నా వద్దా కెమెరాలో? మనం పోయినప్పుడు ఎటువైంది? కాదు ఒక్కరు పోతే వస్తా అందరు పోతే రాదట.
అయితే నువ్వు ఒక్కను తాజా నొక్కను వెళ్దామా ఇతను కెమెరామెన్ వస్తాడు ఒక పని చేద్దాం. అరే సోలో అంటారు కాబట్టి ఒక పని అయితే చేస్తాం గాయస్. ఏంటంటే అందరం కాదు, ఒక ముగ్గురం అన్న నలుగురం అని పోదాం. పోయి ఏదామంటే మీరు అందరూ మనం హైవే కాడ అయినామా, హైవే కాడ ఆగురు. నేను ఒక్కనే లోపలికి పోయి ఎక్స్ప్లోరేషన్ వస్తా. ఒక్కనే రాత్రి 11కి గూగుల్ టైమా ఏమో మనం చెప్పే టైం ఒకళ్ళు నమ్మలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నమ్ముతారు ఎట్లయినా. నమ్మలోళ్ళు ఉంటే వాళ్ళు గూగుల్ టైం చూపెట్టి రాత్రి 12 నుంచి 1 మధ్యలో నేను ఒక్కనే లోపలికి పోతా. ఒకవేళ దయ్యం క్యాప్చర్ కాకుంటే కాదు ఎట్లా ఏం లేదా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతారు కాబట్టి ఈ వీడియో మీద 20K లైక్స్ కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే నేను ఒక్కనే సనాక బంగ్లా లోపలికి రాత్రి 12 గంటలకు ఎక్స్ప్లోర్ అయితే చేస్తా. కెమెరామెన్ కెమెరా వద్దు, నేను ఒక్కనే పోతా. కెమెరా పట్టుకొని పోతా, ఒక్కనే పోతా. ఇంకా చెప్పు అప్పుడు అన్న చూడాలి ఏమని వస్తుందో రాదు. నేను బాగా ఎక్స్పీరియన్స్ చేసింది ఎప్పుడు అంటే ఆ దయ్యాలు ఉన్న సినేరియో అదంతా. గీడు గజ్జల సప్పున పడుతుంది చూడు, గదే సప్పుడు. నేను సోలో క్యాంపింగ్ చేసినాడు కూడా ఆడ మొత్తం అవే కోతులే. సూపర్ అనిపిస్తుంది టేస్ట్. నేను ఉన్నా కాబట్టి నాకెట్లా అనిపిస్తుందో వీనికి ఎట్లా అనిపిస్తుందో చూద్దాం. మస్తున్నాయి, ఉప్పు కారం మంచిగా అన్ని వాటిని. ఇంకా మసాలా వేయలే, ఉప్పు కారం అన్ని మంచిగా కారం వేసిన. మరి ఓన్లీ ఉప్పు కారమే వేసిన. బస్ టేస్ట్ మస్తు అయింది. ఇంకా గుమ్మి తొంటసేయి నా హృదయం నిన్నే వీడిందే, నే మనిషిని కానే కంప్యూటర్ కాముడినే. వానికి వచ్చింది వాడు ట్రై చేసిండు. సరిపోతా ఇంకొక పాట కూర పాట మంచిదన్న సెలెక్ట్ చేసుకోరా. కూర పాడాలి. వీడు ఇది హీరోనే, నీ హీరో. మీరు ఎట్లా అనుకున్నా సరే ఎంటర్టైన్ చేయరు సార్. హీరో హీరోయిన్ డైరెక్టర్ చికెన్ పడేశారు. అయిపోయింది కొడుకాను. చికెన్ ఇటు పడ్డారనుకో పొట్టు పొట్టు గట్టి కొట్టారు. నేను కొడతావు అవన్నీ బక్క దమ్ముల్ కూర తీసి బక్క దమ్ముల్ దమ్ములా టంబుల్ కొబ్బరిగా చెయ్యరు ఇట్లా దిప్పు ఒడి దిప్పు అంతే అయిపోతుంది పని. మన గరం రైస్ ప్లస్ గరం చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్నే మనం అయితే తినబోతున్నాం డిన్నర్ లాగా. ఏమైనా చికెన్ మసాలా లేదా ఇసబెట్టేసి లేకుంటే నాకు ఈ ధనియాల పొడి ఒకటి పన్నీర్ మసాలా అదే ధనియాల పొడి కూడా లేదు, పన్నీర్ మసాలా కొత్తిమీర అయితే ఇస్తున్నా. సెట్ లైఫ్ మస్తుంది, ఘోరంగా ఉంది. దర్రై వీళ్ళిద్దరు అప్పంజలు రాక్ పేపర్స్ రావడం అన్నది అమ్మతో వేసుకోరా మీనా అన్న మరి దొరికిండు దొంగ దొరికిండు. ఏ కర్రీ నేడన్నా వద్దు, ఒక చిన్న అవకాశం ఇవ్వండి. దారా నేను కూడా అవకాశం ఇస్తే నన్ను అందరినీ ఎత్తావు. రాక్ పేపర్ సీజర్. నీ దుంపలు ఫస్ట్ అనుకున్నారా మళ్ళీ మాట మాటాయి. రాక్ పేపర్ సీజర్. ఇద్దరం ఒక్కడు ఏది కట్టిన కొడుతురు మీరు కావాలంటే. మెల్ల కొట్టినా గిట్లా సౌండ్ గిట్లా వచ్చింది. ఇట్లా చలో రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. ఇద్దరం ఒక్కని ఫస్ట్ తాజాడు కొట్టాడు కదా. రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. మన ఇద్దరం పడు ఒక్కడు మంచి పెట్టు. నేను గుద్దురు అయిపోయి బాగా నడుకో
ఇప్పుడు అని టీషర్ట్ చెప్తారు నువ్వు ఇస్తాను ఏమన్నా అలా రాక్ పేపర్ సీజర్. మన ఇద్దరు ఒక్కదారా గిడ పువ్వు మీద కొట్టు. నాకు ఎట్లా కొట్టినా నాకు ఎట్లా ఒక్కడే పరి దెబ్బలు సారు ఏంది అయింది ఫస్ట్ తినాలి తర్వాత మళ్ళీ తిన్నా కాదు మన గరం గరం రైస్ ప్లస్ చికెన్ కర్రీ రెడీ. ఇట్లా కావాలి అట్లయితే కడుపు నిండా తినొచ్చు. వాడు నేను వండుతా చాయ్ నువ్వు మంచిగా చాయ్ పొద్దుగాల అదే ఎట్లా వేసిన చాయ్ కూడా మంచిగా చాయ్ నీకు నవ్వులు రారా ఈడ నేర్చుకున్నావు అన్నముడు నేర్చుకోలేదు నేను మరి పుట్టుకతోనే పుట్టుకతోనే వచ్చింది మరి ఏది కానీ బండి అని నేర్చుకుంటే వస్తాయి కానీ నా పుట్టుకతోనే వచ్చాయని టెక్నాలజీ అది అంటారు. అన్నం మంచిగా ఉడికింది, కర్రీ కూడా మంచిగా అయింది, సూపర్ ఉన్నది. బాబాయ్ వండనే వద్దు 5 నిమిషాలు అంటాడు, అది గంట అవుతుంది, అది ఇటు కాదు. సూపర్ అయింది మొత్తం అన్ని పురుగు అన్నం. లోపల వరకు చెప్తుండే కానీ ఒక్క అక్కు ఏమైతుంది డైమండ్ కత్తుకుంటుందా? డైమండ్ కు టేస్ట్ మస్తు చేసినారు. కూర దాంట్లో టేస్ట్ చాలా మంచిగా చేస్తాడు, అన్నం దాంట్లో విద్యుత్ అంతే, చాయ్ దాంట్లో నేను మంచిగా చేస్తా కూర. వాడు అట్లా ఎందుకు చెప్తుండో అంటే ఇలా చికెన్ ఇంకున్నది వేసుకోరా నాకు వేస్తారో లేదో అని అట్లా చెప్తుండు. వేసుకున్నది వేలారా వేలా వేసుకో. మస్తున్నది, వెనుకుంటే ఇంకా మంచిగా ఉన్నాయి. కాదు సానా మామూలు ఉండదు, మళ్ళీ ఈ కంచెలు చాలా వండుతాడు బాబాయ్ వండాడు. బాబాయ్ నాగడ మంచిగా వండుతారా? మంచిగా బాబాయ్ అవుతాడు, నేను మీరు మీరు ఇనిషియేటివ్ కావాలి, నేను వండుతా అని సాయన మీద పెట్టద్దు. అట్లా నేను వండితే తీయాలా నీకు ఎందుకన్నా? మస్తు అయింది కూర అయితే. ఏదైనా మంచి కుకింగ్ వీడియోలో కావచ్చు, దేంట్లో కావచ్చు, ఇంత మంచి కుదరది, మంచి కుదిరింది అలా. బాగా కారం లేదు, బాగా తక్కువ లేదు, నార్మల్గా ఉంది. ఇద్దరు హీటర్ గురించి కొట్లాడుకుంటారు. నీకొక గుద్దు నీకొక గుద్దు, ఎవడైతే పడతాడో వానికి హీటర్ గుద్దు. నువ్వు రెండు కొప్పుకున్నావు అనుకో నీకు ఇస్తాం, మెల్లనే కొడతాం అంతే. రెండు ఎవరు రెండు కొప్పుకున్నాడు, నువ్వు వేడపరా, నువ్వు 3 మంచి 3 రెండు ఇంకే ఒకటే 3 4 కట్టించే 5 కొట్టాలని చెప్పాడు. మెల్ల కొడతామని చెప్పినావు. కాపులు కూడా కాపుకోదు మమ్మల్ని చేసిండన్న నిన్ను చలి పెట్టారు అంటే ఫస్ట్ గిడికే లోపలికి వాళ్ళు ఒరిజినల్ మాఫియా. అట్లా కట్టుకోకు, నైట్ నువ్వు ఈయన అనుకుంటావు కట్టుకోకు. ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ విష్ణు అని ఉన్నది, అన్న ప్రాంక్ వీడియో తీయండి క్రేజీగా ఉంటుందని అయితే కామెంట్ చేసి ఉండాలి. ఆల్రెడీ తీసారు, క్రేజీగా మా ఉన్నది, మస్తు సపోర్ట్ వచ్చింది మీది, నేను కూడా చేస్తా వీళ్ళ నా అట్లా. నేను ఎప్పుడో ప్లాన్ పట్టుకుంటా, ప్లాన్ నువ్వు వేసే ప్లాన్ కూడా ముందే పట్టుకుంటాడు, తెలుసుకోడు. బాగా పట్టు, మనం ప్రాక్ అయితే పేలాలు బుక్తున్నావు, ఫెయిల్ చేసినావు. వీడియో బట్టి దొరికిన కష్టపడి కొట్టుకుంటుంటే వాడు పోయి ప్యానల్ బుక్తూ. కాదు కెమెరా చూసి ఫస్ట్ అన్న, కెమెరా చూసి ఫస్ట్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హేమలత దాసరి అని ఉన్నది, అన్న యువర్ వీడియోస్ వెరీ నైస్ అన్న, ఐఎమ్ ఏ చిల్డ్రన్, మై బ్రదర్ అండ్ మీ సీ యువర్ వీడియోస్ ఎవ్రీడే అని కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి కుమార్ అని ఉన్నది, లారీలో క్యాంపింగ్ అన్న. లారీ గురించి మన సబ్స్క్రైబర్ రీసెంట్గా కాంటాక్ట్ అయ్యాను, లారీ ఉందట. లారీ వీళ్ళకున్నా చేస్తాం, వస్తా త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఎంఎస్ ధోని అని ఉన్నది, విజ్జి హ్యాండ్ మీద ఉన్న టాటూ రివీల్ చేయండి, అది పర్సనల్, అది రివీల్ చేయం.
ఏది ఏదిరా టాటూ నీకేమంటావా పేది ఒకసారి చేయిద్దే అలా పెట్టి ఆటో పడతా ఆటోమేటిక్ ఆల్రెడీ ఉంటుంది ఒకటి ఇగో. ఒక కామెంట్ వచ్చింది పెద్దది, శ్యామ్ విజయ్ అని ఉన్నది. హాయ్ అన్న, నా పేరు శ్యామ్, మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మీరు ఆల్రెడీ సేటు అండ్ పనివాడు వీడియో చేశారు కదా అన్న, కానీ రివర్స్ పొజిషన్లో చేస్తున్నాను అని చెప్పారు కదా, ఆ వీడియోలో కోసం ఇంకా వెయిటింగ్ ఉన్న వీడియోలో కిట్టు అన్నని మిస్ అవుతున్నా. ఆ రివర్స్ పొజిషన్లో సేటు అండ్ పనివాడు వీడియోని చేయండి. అంటే నాకు అర్థం Rich versus poor. వికారాబాద్ లో మీరు వానికి స్లేవ్లకి స్టూడియో అయింది గుడ్ ఐడియా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరు నా పని వాళ్ళు, నేను సేటు అట్లా అసిస్టెంట్. ఓకే తీద్దాం, కరెక్ట్ గుడ్ ఐడియా. నేను చేపించిన మళ్ళొకసారి కామెంట్స్ ఇప్పిసారి నీకు ఉంటది బిడ్డ ఈసారి మనం రివర్స్ అన్నప్పుడల్లా లేయర్ ఎగిరిపోతున్నా కుక్క అందుకుంటా ఉండదు అలా ఉంటుంది. కామెంట్ ఏం చేస్తారు తెలుగు ఎక్స్పీరియన్స్ కుక్క అన్నట ఘోరం ఉంది పరిస్థితి. బొర్ర వచ్చింది అలా ఎలా బొర్ర వచ్చింది చూడు కదే బ్లాగ్ అదే కుక్క. సరే ఇప్పుడు వచ్చేసి బొర్ర వచ్చిందంటే ఏంది, ఇక్కడ కర్ర ఒకటి లారీ బొర్ర పడితే కెమికల్ పడితే అలా బొర్ర వచ్చిందంటే మొత్తం క్లీన్ చేసుకున్నాం. వేరే క్యాంపింగ్ లలో దమ్ము అవుతుంది. ఇది కొద్దిగా మంచిగా క్యాంపింగ్ హౌస్ ఉన్నది, మంచిగా మీదికైతే ఏం పడతలేదు. లగ్జరీ రూమ్ లక్కున్నది. గిల్లకి సల్ల అవుతాయి కిటికీలకి. పెట్టినట్టు ఇలా టీవీ అదొకటి ఆవర్రా, పెట్టినట్టు ఇలా టీవీ అదొకటి యాడ్ చేస్తుండే. కాకపోతే ఈ కార్బోర్డ్ కదా పెట్టినా అంత పసు ఉన్నది. టైం 10 అవుతుంది. జింగిడి గాలని లేవుర్రా అంటే ఎవ్వరు లేస్తాడు. రే ఏ స్ట్రెస్ ఇట్లా కాదు కానీ దోమల బయట తీసుకొచ్చినాం. దోమల పెడతాం, షాక్ పెడతాం, అందరికి వాళ్ళు లేస్తారు. 3, 2 లేవుర్రా 10 అవుతుంది. ఇక లేవురా బస్ బాంబే ఒకటి కరెక్ట్ పొజిషన్. లేవురా లేవాసా లేవు. స్వీటీ లేవురా లేవురాసా లేవురా. శాతం అయితే లేస్తావా, చలి పెడుతుందని లేస్తలేవా? నీకు ఎవరిని రగ్గైతే మంచిగా ఉంటుందో అని అందరు కొట్టాలి, అంటే కప్పుకొని ఉంటుందో. 3 10 పెడతా. ఒకటి మడత పెట్టి ఉండాలి. 1 2 3 4 5 6 అట్లా కాదు, ఇట్లే మడత పెట్టుకుంటా రోజు. నా ఇష్టం అది. ఇక మంచిగా ముళ్ళ కట్టినట్టున్నది. ఇది ప్రొసీజర్, ఇది పక్కా అన్నట్టు. కొట్టు ప్రొసీజర్ అయితే వచ్చిన 2 సెకండ్ల మొత్తం స్మాష్ అయిపోయింది. ఏంద్రా భోజనాలు పెడుతున్నారా ఇడికి నా అందరికి? ఏంద్రా ఇప్పుడు వచ్చేసి గాయస్ కొద్దిగా ఫ్రెష్ అప్ అయితే అయిదాము. అదే పండ్ల పిల్లలు తీసుకురాపో. పండ్ల పిల్లలు దగ్గర పండ్లు తోముకు ముఖం కడుక్కొని ఆ తర్వాత చాయ్ పెట్టుకుందాం. ఇక అవ్వా 2 గంటలు అయితే మన క్యాంపింగ్ క్లోజ్ అవుతుంది. సో మొత్తానికి అయితే గాయస్ మన పండ్ల పొలాలు వచ్చేసినాయి. వాటర్ నాకు వద్దు. ఎందుకు అట్టే తాగుతావు చాయ్? మొత్తం ఓకే, మనం ఏం చేసినా కానీ తెల్లారి 2 అయితే తక్కువ అయిపోతాయి. ఒకటి అవ్వడు, ఒకటి వేడు. ఇప్పుడు తక్కువ కాదు, ఇప్పుడు తక్కువ తక్కువ. ముఖేష్
ప్రతి క్యాంపింగ్లో పాల ప్యాకెట్లు వారిపోతున్నాయి కదా, సో దానికోసం ఏం చేసినామంటే సార్ పాల ప్యాకెట్లు ఒకటి ఇడి తీసుకొచ్చినాం, ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టొచ్చినాము. శేఖర్ తెచ్చేసి మనకు తీసుకొచ్చి అది ఇచ్చిండు. సో ఇప్పుడు ఈ పలిపోయే ఛాన్సే లేదు ఇక. అయినా పలిపోయినాయి అనుకో తాజా చేయి మాత్రం అన్నట్టుగా అయితే వచ్చారా వాడు. నా ఒకటి ఇప్పుడేనా? ఇప్పుడే ఐస్ క్రీమ్ నాకు ఒకటి. ముఖేష్ నా పేరు ముఖేష్. చాకు పెట్టరా చాయ్ పెట్టరా. అయ్యి అత్తలేదు ఆనే అత్తలేదు. మింటూ మిల్క్ షేక్ అలా ముంచుకో ఇంకా. గిరిగో గిరి ఏమైందానికి వస్తుంది తినవా ఇలా చిన్నరంగా మూతి కరిచింది నాకు మళ్ళా. తినురా తిను తిను తినురా తిను. ఇప్పుడు జరిగిన దానికి నాకు ఏ సంబంధం లేదు. తిడితే వాళ్ళిద్దరిని తిట్టుర్రి, నాకే సంబంధం లేదు. నాకు కూడా సంబంధం లేదు. వాడైనా నువ్వు నువ్వు ఎందుకు వచ్చావు? తీసుకో కొత్త వచ్చింది అని నీకు చూపి బయట పడ్డది. జాంబీ గారు 2 తిన్నారు, ఒకరు కాదు. ఒక్కరు తెచ్చాడా జాంబీ? అవి వీనికి ఇచ్చిన వీడి తింటాడు. ఉంచినా సరే వాళ్ళు ఏర్పడలేదు బాబా. ఫుల్ ఒకటే ఒకటే. ఇప్పుడు ఐస్ క్రీమ్ అంటే ఎందువా ఇంటుండు. ఫస్ట్ మంచిగా ఉన్నాయి కర్రీ మొత్తం. దెబ్బ కడిగిన వాడు. Won't you sing for me? Won't you sing for me? Till we fall asleep. The night is young. Won't you sing for me? Won't you sing for me? Till we fall asleep. గరం గరం చాయ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మంచి ఇప్పుడు చాయ్ తాగుదాం. చాయ్ తాగిన తర్వాత ఏదైనా యాక్టివిటీ చేద్దాం. Sing for me. Till we fall asleep. The night is young. Won't you sing for me? ఐస్ క్రీమ్ తిని చాయ్ తాగే వరకల్లా మొత్తం గబ్బు గబ్బు ఉన్నది. ద టేస్ట్ డిఫరెంట్ వస్తుంది. టేస్ట్ అదే వస్తుంది. ఐస్ క్రీమ్ వస్తుంది నాకు. నిన్న కాదు చాయ్ ఉడిడా కట్టలేదు. గాలేసారు అదే నాకు వద్దు. కుక్క కోత కుక్క పోతే గాడవి అయిపోయాక పోతా. అంత కక్కొచ్చినట్టు అవుతుంది. We do it on repeat. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒక క్రేజీ గేమ్ అయితే ఆడబోతున్నాము. ఆ గేమ్ వచ్చేసి ఏంటంటే మనిషికి ఒక దగ్గర ఒక బెలూన్ అయితే ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ని వెలిగించి ఒక దాని మీద దేని మీద పెడతాము. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ బెలూన్ మధ్యలో పెట్టుకొని దాని మీదకి పోవాలి. సో ఎవరు అయితే క్యాండిల్ అది ఫైర్ తోని బెలూన్ వలిగిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు వాడిని అందరం కొడతాము. అండ్ ఆల్రెడీ బెలూన్ వలిగిపోయి కొట్టుడే. చెప్పు ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు చెప్పు. ఓలు పేరు చెప్పు. థర్డ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లాస్ట్. బాగా హైట్ అయింది అయిపోయి మొత్తం ముగ్గిట్లా వాడు పట్టుకోరాదు మరి. ఏ తాకులా ఏందో అన్నం బాగుని అవన్నీ అన్నం బాగుని ఏది పెట్టే పెట్టే ఒక ట్రైల్ ఒక ట్రైల్ పోరా. రాదు పోయినా నీకు ఇలా కాళ్ళు పొడుగున్నాయి రా. ముగ్గురు పట్టుకోవచ్చు మనం పట్టుకోవచ్చు. చెల్లి కాలుతాయి అలుగుతాయి అలుగుతుంది.
కాలు వేసిడు ఇది కాలు మీరు జింగిడాలు ఉరిపి అన్ఫేర్ ఆడుతున్నారు మీరు ఎవరంటే అనిపేరు కరెక్ట్ అదే ముట్టిరా మెల్లగా పోయినా మరి నేను మెల్లగా పోతారా? పంగ కట్టే ఇగో నాకు నైట్ ఉంటుంది చిన్న ఊరిని బుగ్గ అలా మా ఆయన పాయింట్ కాసి నాకు అలగలే అట్లా అంటే ఎట్లా కాలికి లేపుతాడు నువ్వు కొట్టలేగా అన్నని ఒకటి లేపుతాడు అన్న కొట్లే చలా పలినందుకు కొట్టినావు చలో. కొట్లే పో మెల్ల ఉడకద్దు నువ్వే ఉరికి ఫస్ట్ ఇట్లానే ఇట్లా పోయినాం ఇగో. ఇట్లా పోయినాం ఇట్లా పోయినాం ఏం రెండు కాళ్ళు ఆడాలి కింద ఒకటి లేపుతున్నావు కూడా అంటున్నావు చలో మళ్ళా నెక్స్ట్ రౌండ్ కలుగుతుంది ఇప్పుడు స్పీడ్ వేయండి చూడు కాలు లేపకు అవును. ఆ కాలు లేపు కూడా స్పీడ్ కావుంటున్నది మెల్లవో మెల్లగట్టాడు ఆగిపో అన్న మెల్లవో సేమ్ నీ లెక్కన ఉన్నది మెల్లనే వైపు. కూర కోతి పో స్పీడ్ పోలే మరి ఇప్పుడు నువ్వు ఎట్టు కాడు నేనేనారా మళ్ళీ వాళ్ళ ఎంత పెద్దది యోగో మీకు ఇట్లా ఊతలేరు మరి ఇట్లా పెద్ద ఊతలేరు అయ్యో అయ్యో అది అక్కడ అన్నరానే పెద్ద తీసుకురా మళ్ళా ఇట్లా పెడుతున్నావు ఇగో డైరెక్ట్ మంటగా పెడుతున్నావు మంచిగా పెడుతున్నా అంటూ ఉంగో, ఉంగో. ఏ లెటర్ తీసుకురా మళ్ళా వీడు రగ్గాడు మెల్లగా పోయిన ఇంకా బుగ్గ కూడా దానికి ఆనుకుండా వచ్చింది ఒక్క లేపద్దు స్పీడ్ పోదు కొట్రి అది గడ్డ నాకు వాలిగింది గడ్డ నాకు వాలిగింది రెండు సార్లు వాళ్ళినాయి ఉరికిండు మళ్ళా కాడే బుగ్గ అది దిక్కుంటుంది మంచి ఇటు దిక్కుంటుంది మధ్యలోకే పోలే పోండి. మళ్ళా స్పీడ్ నేను ఇంకా మెల్లపోతున్నాను రా నువ్వు కూడా మా లెక్కలో పోతున్నా స్పీడ్గానే అయ్యో ఉన్నది పాలుగాలి. వెళ్ళనే వచ్చా ఓకే పెద్ద ఉంది నాకు. పో పొట్టి మళ్ళీ అడ్డు వచ్చినావు కిందికి ఆవు. మంట అక్కడ వాళ్ళు కిందికి వచ్చింది నాకు ఇది నా చూడు మరియు నా ఇంత కిందికి వచ్చినావు వెళ్ళే ఉరుకుతున్నావు 3 రౌండ్లు అయినాయి 3 రౌండ్ల దెబ్బలు పడ్డాయి నేను ఒక్కనే మొత్తం ఎన్ని అసలు మళ్ళా అటు పెట్టనా సో మొత్తానికి విన్నర్ వచ్చేసి పిల్లలు ఉరికినా వెళ్తుంది నడిచినా వెళ్తుంది ఎఫెక్ట్ మళ్ళీ వాళ్ళ అట ఇప్పుడు కొట్టు ఇప్పుడు 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 బరాబర్ మంట తాకింది. బరాబర్ మంట. కాదు కొట్టిండు మంట తాకలే, తాకలే. గేమ్ నేను ఫేర్ గా ఆడుతున్నాను ఓ, చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఇప్పుడు వచ్చేసి గైస్ లాస్ట్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రెడ్డి రజిత అని ఉన్నది. మార్నింగ్ లేసి మీ వీడియోస్ చూస్తాను బ్రో అని కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రావణ్ కుమార్ ఉన్నది.
జన్నారం కావల్ టైగర్ రిజర్వ్ ఎక్స్ప్లోర్ చేయండి అనేది కామెంట్ చేసిండు. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళామని చాలా నుంచి ప్లాన్ ఉండే, కాకపోతే అక్కడ టైగర్స్కి ఏం కనబడతలేవాట. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళినా కానీ గవ్వే నెమలు జింకలే అనిపిస్తాయి, మీకు చూపెట్టినా కానీ మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, అరే ఒకటి కొత్తగా చూపెట్టినామని చెప్పేసి. మహారాష్ట్ర ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఒకవేళ మహారాష్ట్ర ట్రిప్ కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా అక్కడ ఏవైతున్నాయో అన్నీ కూడా కవర్ చేసి మీకైతే చూపిస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అందరు కదా స్టూడియో టూర్ అంటారు కదా, స్టూడియో టూర్ ప్లాన్ చేద్దాం ఈ వీక్. నెక్స్ట్ కామెంట్ స్రవంతి అని ఉన్నది, అన్న వాటర్ డ్రింకింగ్ ఛాలెంజ్ చేయండి. ఇది ఒకసారి వాటర్ డ్రింకింగ్ ఛాలెంజ్ చేసిన మస్తు ఎక్స్ట్రీమ్ ఉంటుంది, అది నేనే అక్కినాల. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వంశీ దుర్గా ఉన్నది, సూపర్ వీడియో బ్రో, ఐ లవ్డ్ ఇట్ అండ్ ఐ ఎంజాయ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సామ చింటూ రెడ్డి అని ఉన్నది, బ్రో వ్లాగ్స్ ఛానల్లో వీడియోస్ పెట్టిన కామెంట్ చేసిండు. దగ్గర 5 days అవుతున్నారా, 1 week అవుతుంది కావచ్చు. రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడుతున్నాం వ్లాగ్స్ ఛానల్లో, మిస్ అయితే అయ్యాం. మన మెయిన్ ఛానల్ ఏ విధంగా అయితే పెడుతున్నామో వ్లాగ్స్ ఛానల్ కూడా అదే విధంగా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గావాల బబ్లు అని ఉన్నది, వండర్లా వెళ్ళండి అని కామెంట్ చేసిన. వండర్లా అలా 2 times వెళ్ళాము, మళ్ళీ ఈసారి నెక్స్ట్ సమ్మర్లో ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సుధీర్ కొల్లూరి అని ఉన్నది, లో బడ్జెట్ హై బడ్జెట్ ఫామ్ హౌస్లో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ చేయండి అని కామెంట్ చేసిండు, ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సిద్ధు అని ఉన్నది, కూర హోమ్ టూర్ కావాలి. ఒక వీడియో ప్లాన్ చేసినాము, అది వస్తుంది 2 వీడియోలు ఉన్నాయి, ఒక్కటే రోజు 2 షూట్ చేస్తాము. సో మొత్తానికి ఇవి నేను చదివిన కామెంట్. సో మొత్తానికి గాయస్ మనమైతే ఈ కార్డ్బోర్డ్ హౌస్లో 24 hours అయితే సర్వైవ్ అయినాం. కాకపోతే ప్రాబ్లం ఏమైంది అంటే మేము ఆడిన గేమ్స్ వల్ల కావచ్చు, లేకుంటే అటు మెసురుడు వల్ల కావచ్చు, మన విజయానికి కాల్ వచ్చేసి ఇంకా ఎక్కువ అయితే అయింది. బెటర్ రా వీడియో జామీ ఫర్దర్గా రానున్న వీడియోలో వచ్చేసి విజయాడు అయితే కనబడాడు కొన్ని రోజుల దాకా. ఒకవేళ స్టేబుల్గా ఉండేటి ఉంటే ఛాలెంజ్లు కావచ్చు, చైల్డ్ ఉంటాడు, కానీ వేరే పెద్ద వీడియోలు అయితే కనబడాడు. ఎందుకంటే మన కాళ్ళ నొప్పి దగ్గర రెస్ట్ అయితే ఇస్తున్నాం. పర్మనెంట్ స్టూడియోలో ఉండి రెస్ట్ అయితే తీసుకుంటాడు. ఓకేనా, ఎంజాయ్ చేసిరా? ఫుల్ ఎంజాయ్. నాకైతే ఈ క్యాంపింగ్ లో పర్సనల్ గా చెప్తున్నా, అంతగానం ఫన్ అయినట్టు అయితే ఏం అనిపించలేదు. చూద్దాం ఎట్టున్నది ఏం కథ అని చెప్పేసి వీడియో. ఒకవేళ మంచి అనిపిస్తే అప్లోడ్ చేస్తాం, మంచి అనిపించకుంటే ఇది ఇక్కడికే ఆపేస్తాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.